శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. శ్రీ సాయి సచరిత 726 పేజీలోని 138 నుంచి ఈరోజు చదువుతున్నాము. అందరికీ 2026వ సంవత్సర భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ శుభాకాంక్షలు. అందరూ శ్రీ సాయినాథుని అనుగ్రహ ఆశీస్సులతో సాయి భక్తులందరూ కూడా ఆయురారోగ్యములతో ఆనందంగా జీవించాలని కోరుకుంటూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి 138వ. కొందరిని నవ్వుతూ పలకరిస్తూ, కొందరి బాధను ఓదార్చుతూ, మరికొందరికి విభూతి ప్రసాదాన్ని ఇస్తూ, కొందరిని సంతృప్తి పరుస్తున్నారు. ఇలా అందరినీ చక్కగా పలకరిస్తున్న బాబాకు నాపై మాత్రం కోపం ఎందుకు? ఇది నేను అన్న మాటల ప్రభావమేనని అనిపిస్తూ ఉంది. ఇది వారి కోపం కాదు, ఆనందాన్ని కలిగించే వారి బోధ. తరువాత స్వామి సాయిబాబా వద్ద ఉన్నాడు. వారి కృపతో నిర్మలుడై వారి చరణాలలో శాశ్వతంగా స్థిరపడ్డాడు. సాయి భక్తి ప్రభావంలోని శక్తి మదమాత్సర్యాలను దుర్వాసనలను తొలగించుగాక, ఐశ్వర్యాన్ని ధైర్యాన్ని శాంతిని కలిగించుగాక, భక్తులను కృతకృత్యులను చేయుగాక. ఈ చరాచర సృష్టి యక్షులతోనూ గంధర్వులతోనూ సురాసురులతోనూ నిండి ఉంది. విశ్వంభరుడు ఈ విశ్వమంతటా వ్యాపించి ఉన్నాడు. అయినప్పటికీ అప్పుడు అతడు ఎల్లప్పుడూ నిరాకారంగా ఉంటే, ఒక ఆకారాన్ని గ్రహించకపోతే, ఆకారంలో ఉన్న మన మానవులకు అది ఏమాత్రం ఉపయోగపడేది కాదు. అంటే దీని అర్థం సాయిబాబా లీలా విగ్రహ రూపాన్ని ధరించి ప్రజల వ్యవస్థను సరిదిద్దకపోతే, దుష్టులను దుర్జనులను అదుపులో పెట్టకపోతే వారి అనుగ్రహం భక్తులకు ఎలా కలిగి ఉండేది? ఈ అధ్యాయం ముగింపుకు వచ్చింది. ఇప్పుడు నాకొక వృత్తాంతం గుర్తుకొచ్చింది. ఇది సాయి యొక్క సదుపదేశానికి ఉదాహరణ. విశ్వసించిన వారికి ఇది శ్రేయస్కరం. విషయం చాలా చిన్నదైనా అది దీనిని గుర్తుంచుకుంటే శుభం.